శివాయ గురవే నమః. జ్ఞానక్షముడి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎవరికైనా కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉన్నట్లయితే కనుక, అలాగే ఆరోగ్యపరంగా ఏమైనా కూడా డిస్టర్బెన్సెస్ వస్తున్నట్లయితే కనుక ఏమీ కూడా మంత్ర జపాలు చేయక్కర్లేదు, ఏమీ కూడా మంత్రసిద్ధులు చేయక్కర్లేదు, ఏమీ కూడా పూజలు చేయక్కర్లేదు. ఇప్పుడు నేను మీకు చూపించబోయేటువంటి ఈ యొక్క యంత్రాన్ని మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క యంత్రాన్ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత నా యొక్క గత వీడియోలో నేను మీ అందరికీ కూడా వివరించినట్టుగా ఒక ఖాళీ తావీజ్ అనేటువంటి తీసుకోండి. ఆ యొక్క ఖాళీ తావీజ్ తీసుకుని అందులో ఇది పెట్టుకుని మీరు ధరించినట్లయితే కనుక అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. మరి దానికి గల ప్రక్రియ ఏమిటి అని అంటే కనుక ఎప్పుడైనా కూడా శుక్రవారం నాడు దీన్ని మొదలు పెట్టాలి. అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి రోజు అనమాట. ఏదైనా కూడా శుక్రవారం నాడు చక్కగా తలస్నానం చేసి శుభ్రమైనటువంటి బట్టలు కట్టుకోండి. మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్ళండి. పూజా మందిరంలోకి వెళ్ళిన తర్వాత చక్కగా ఏదైనా కూడా ఆసనం వేసుకుని కూర్చోండి, దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసిన తర్వాత భోజపత్ర ఉన్నటువంటి వాళ్ళు భోజపత్ర తీసుకోండి. లేదు అని అంటే కనుక ఒక తెల్లటి కాగితం తీసుకోండి. భోజపత్ర కానీ తెల్ల కాగితం కానీ ఈ రెండిట్లో ఏదైనా కూడా వాడవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు అది చుట్టపెట్టి చిన్నదిగా చేసి ఆ యొక్క తావీజులో ఇమడచాలి. ఆ విధంగా సైజు సరిపడా చేసుకోండి. మరి భారీ ఎత్తున పెద్ద చేస్తే కనుక మళ్ళీ అందులో పెట్టడానికి మీరు ఇబ్బంది పడతారు. ఆ విధంగా ఇప్పుడు మీరు తీసుకుని వచ్చి పెట్టుకోవాలి. భోజపత్ర కానీ కాగితం కానీ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాత్రలోకి కాస్త సింధూరము, అలాగే నీటి చుక్కలు, దాంట్లో కాస్త కుంకుమ పువ్వు కూడా వేసి నీటి చుక్కలు వేసి బాగా దాన్ని పేస్ట్గా తయారు చేయండి. పేస్ట్గా తయారు చేసిన తర్వాత దానిమ్మ పుల్ల, దానిమ్మ మొక్క కానీ దానిమ్మ చెట్టు కానీ సంబంధించినటువంటి పుల్ల ఒకటి తెచ్చుకోండి. ఆ యొక్క పుల్లతో దాన్ని ముంచి చక్కగా నేను చూపించబోయేటువంటి ఆ యొక్క యంత్రం ఏదైతే ఉంటుందో ఆ యొక్క సంఖ్యా యంత్రము దాని మీద గీసుకోండి. మీ కళ్ళకి అద్భుతంగానో బ్రైట్ గానో డార్క్ గానో చక్కగానో కనిపించాల్సినటువంటి అవసరము ఏ మాత్రము కూడా లేదు. అది ఆరిపోయిన తర్వాత చక్కగా బాగానే ఉంటుంది. అది మీకు తెలిస్తే సరిపోతుంది అనమాట. ఆరిపోయిన తర్వాత దాని మీద మనం వేసినటువంటి ఆ యొక్క యంత్రం, ఆ యొక్క ముద్ర ఏదైతే ఉంటుందో అది పడిపోయి ఉంటుందన్నమాట. కాబట్టి ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. ఆ విధంగా పుల్లను ముంచి చాలా చక్కగా కలుపుకోవటానికి ప్రయత్నించండి వీలైనంత వరకు. ఆ విధంగా వేసిన తర్వాత దాన్ని ఆరిపోనివ్వండి. ఆరిపోయిన తర్వాత చక్కగా ఆ యొక్క యంత్రానికి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుని దేనికోసము మీరు ఇది చేసుకుంటున్నారు, దేనికోసం మీకు ఇది కావాలి అంటే ధనమా, ధనాకర్షణ, విపరీతమైనటువంటి డబ్బులు కావాలా, లేకపోతే ఆరోగ్యం కావాలా, ఏం కావాలో నమస్కారం చేసుకుని ఆ యొక్క లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని అడగండి. అడిగిన తర్వాత అప్పుడు ఒకటి చుట్ట పెట్టి పెట్టుకోండి. ఇంకొక పద్ధతి ఏమిటి అని అంటే కనుక మీరు ఇది తయారు చేసుకుంటున్నప్పుడే ఒకే మారుగా 2 భోజపత్రాలు లేదా 2 తెల్ల కాగితాలు పెట్టుకోండి. 2 తయారు చేసి పెట్టుకోండి. ఒకటి మీ యొక్క ఒంటి మీదన వేసుకోండి. ఎక్కువ శాతము కూడా దీన్ని ఎవరైతే ఒంటి మీద ధరిస్తారో ధనాకర్షణ అనేటువంటిది ఏర్పడట్లేదు. మేము ఇది స్వయంగా చేసి చూసామన్నమాట. కానీ ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాలు చాలానే కలుగుతూ ఉన్నాయి. మరి ధనాకర్షణ ఎప్పుడు కలుగుతోంది అని అంటే కనుక ఒక యంత్రం ఏదైతే ఉంటుందో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటిది మీ యొక్క పర్సులోనో లేకపోతే మీరు డబ్బులు బంగారం ఎక్కడ దాచుతారో అక్కడ మీరు పెట్టుకున్నట్లయితే కనుక, లేకపోతే ఒకవేళ వ్యాపారస్తులైతే కనుక మీకు కొట్టుల్లోని వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు అయితే కనుక మీ యొక్క పని రంగాల దగ్గర లేకపోతే వ్యాపారాల చోట మీ యొక్క షాపుల్లోనో మీ యొక్క ఆఫీస్ రూముల్లోనో ఆఫీసుల్లోనో ఆ ఆఫీసులో కూడా డబ్బులు పెట్టుకునేటువంటిది ఏదో ఉంటుంది కదా. ఒకవేళ ఏమీ లేకపోతే కూడా ఆ యొక్క గూట్లోనో ఎక్కడో దగ్గర దాన్ని అతికించి పెట్టుకోవచ్చు. నెట్ షాప్కి వెళ్ళి లామినేషన్ చేయించుకొని దాని తర్వాత గోడకో దేనికో పెట్టించుకోవచ్చు ఈ యొక్క యంత్రాన్ని. అప్పుడు దానికి అయితే కనుక తగినటువంటిగా పెద్దగా మీరు వేసుకోవచ్చు. చక్కగా దాన్ని లామినేషన్ చేయించుకొని ఎక్కడైనా కూడా ఇలాగ ఆంచడమో లేకపోతే తగిలించుకోవటమో ఏవైనా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. లేదు అని అంటే కనుక ఒంటి మీద ధరించినట్లయితే కనుక ఆరోగ్యం అనేటువంటిది మీకు సమకూరుతుంది. అలాగే ఎక్కడైనా కూడా ధనం ఉండేటువంటి చోట్ల లేకపోతే వ్యాపారాల చోట్ల లేకపోతే మీ యొక్క ఆఫీసు పని రంగాల చోట్ల మీరు దీన్ని క్యారీ చేసినట్లయితే కనుక ధనాకర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. ఇది చాలా మందికి ప్రత్యక్షంగా జరిగి ఉంది ఈ యొక్క యంత్రం యొక్క శక్తి ప్రభావం చేతన. మరి ఈ యంత్రం అనేటువంటిది నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూసిన తర్వాత స్క్రీన్ షాటో లేకపోతే ఏదో ఒకటి తీసుకుని ఉంచుకోండి. మీకు అవసరపడినప్పుడు మీరు ఇది కూడా ఇదే ప్రక్రియ విధి విధానంగా మీరు దీన్ని ఉపయోగించి చూసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.